జెండర్ అనేది ఒక సామాజిక నిర్మాణం కనుక కాలం మారుతున్న కొద్దీ సమాజపు కట్టుబాట్లు, ఆలోచనలు, ఆచారాలు కూడా మారుతూ ఉంటాయి. మన బామ్మ, అమ్మమ్మల కాలం నుంచి మన సమాజం ఎలా మారిందో 3 తరాల స్త్రీ పురుషులతో మాట్లాడి తెలుసుకుందాం. ఈరోజు మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఇక మనం మీ గురించి, మీ జీవిత కాలంలో పరిస్థితులు ఎలా మారాయో అనే దాని గురించి చర్చిద్దాము. మీరు మీ జీవితంలో మీరు కోరుకున్నంత విద్య పొందడానికి అవకాశాలు దొరికాయా? మా కాలంలో ఆడపిల్లలు చదువుకి అంత విలువనిచ్చేవారు కాదు. నా చిన్నతనంలో నాకు చాలా చదవాలని ఆశ ఉండేది. మా మావయ్యలాగా పెద్ద చదువులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాన్ని కావాలని కలలు కనేదాన్ని. కానీ మా అమ్మా నాన్నలకి ఆర్థిక స్తోమత లేనందువల్ల మా తమ్ముడిని పై చదువులకు పంపించాలని నిర్ణయించుకున్నారు. నా చదువు సగంలోనే ఆగిపోయింది. కానీ నేను నా కూతుర్లకి, కొడుక్కి వారు కావలసిన చదువు చదువుకునే పూర్తి అవకాశాలు కల్పించాను. మా నాన్నగారు తొందరగా చనిపోవడం వల్ల నేను కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవాల్సి వచ్చింది. అది నా నిర్ణయం కాదు, పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వచ్చింది. నాకన్నా పెద్ద అక్కలు ఉన్నప్పటికీ ఆడవాళ్ళు వ్యాపారానికి పనికిరారని, మగపిల్లలే వ్యాపారానికి అర్హులని ఒక ఆలోచన ఉండడం వల్ల ఆ బాధ్యత నా మీదే పడింది. నా చదువు అలాగే మధ్యలోనే ఆగిపోయింది. నా బ్యాచ్లో గ్రాడ్యుయేట్ అయిన అతి కొద్ది మంది మహిళల్లో నేను ఒకతిని. నేను పెద్ద చదువులు చదవగలిగాను, కానీ నేను చాలా వివక్షని, అడ్డంకుల్ని ఎదుర్కొన్నాను. మీరేమైనా వాహనాలను నడుపుతారా? నాకు, అనిల్కి కారుంది. నేను ఈ మధ్యనే కారు నడపడం నేర్చుకున్నాను. దానికి మొదట్లో అనిల్ ఇష్టపడలేదు. మహిళను కాబట్టి కారు నడపలేనని తనకి ఒక అపోహ ఉండేది. కానీ దృఢ సంకల్పంతో నేను డ్రైవింగ్ నేర్చుకోగలిగాను. అనిల్ కూడా నేను ఒక మంచి డ్రైవర్ని అని ఒప్పుకుంటున్నాడు. నాకు నా సొంత స్కూటీ ఉంది. నేను స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి అది ఎంతో వీలు కల్పిస్తుంది. కానీ నా మీద చీకటి పడే లోపలే ఇంటికి రావాలి అనే ఒక ఆంక్ష ఉంది. మీరు మీ భాగస్వామిని ఎలా ఎంపిక చేసుకున్నారు? నేను నా భార్య ఓ పెళ్లిలో కలుసుకున్నాం. స్నేహం పెరిగింది. మీ ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. కానీ చాలా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే నా భార్య నాకన్నా ఎంతో ఎక్కువ చదువుకుంది. ప్రభుత్వంలో ఓ సీనియర్ ఆఫీసర్ పొజిషన్లో ఉంది. నేను ఫ్రీలాన్స్ కన్సల్టెంట్ని. ఇంట్లోనే కూర్చొని నా పని చేసుకుంటూ ఉంటాను. నాకు నా కుమార్తెలను చూసుకోవడం, వారితో సమయం గడపడం చాలా సంతోషాన్ని ఇస్తాయి. నేను ఇప్పుడే భాగస్వామిని వెతకడం లేదు. నేను ఇంకా చదువుకోవాలి అనుకుంటున్నాను, ఎదగాలి అనుకుంటున్నాను, రాణించాలి అనుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నాకు నచ్చిన మనిషి తారసపడితే అప్పుడు ఆలోచిస్తాను. నా తల్లిదండ్రులు నా ఎంపికను సమర్థిస్తారని నాకు నమ్మకం ఉంది. మీరు మీ జీవితంలో జెండర్కి సంబంధించిన మార్పులు ఏవైనా చూసారా? పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు సమాన బాధ్యత వహించడం చాలా అవసరం. ఈ ఆలోచన పురుషుల్లో కూడా కలిగితే అది ఎంతో పెద్ద మార్పు. పెద్ద ఎత్తులో ఈ మార్పు రావడానికి ఇంకా చాలా కాలం పట్టొచ్చు. అయితే ఈ మార్పు మొదలైంది. ఇదే ఎంతో సంతోషకరమైన విషయం. అన్ని రంగాల్లో స్త్రీ పురుషులిద్దరూ సరిసమానంగా పనిచేయడం అనేది అతిపెద్ద మార్పు అని నేను భావిస్తున్నాను. వ్యవసాయం నుంచి వ్యాపారం, సాంకేతిక, విజ్ఞాన రంగాలలో కూడా స్త్రీలు ముందడుగు వేస్తున్నారు. ఇది దేశ పురోగతికి నిదర్శనం. ఆడవారికి, మగవారికి మరియు ఇతరులకు సమానమైన హక్కులు, అవకాశాలు కలిగి ఉండాలి అన్న ఆలోచన ఒక పెద్ద మార్పు. మార్పు అనేది సహజం. మార్పు అనేది అనివార్యం. కానీ మనకు కావలసిన మార్పు తీసుకురావడానికి మనం సిద్ధంగా ఉన్నామా?